ఇక ఎవరి యందుండను అంటే క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఎప్పుడూ ఎవరో ఏడుస్తుంటే వీళ్ళు సంతోషిస్తూ ఉండాలి. వాడు సంతోషించడానికి ఇంకో కారణం ఉండదు, ఇంకోటి ఏడిస్తేనే వాడికి సంతోషం. అటువంటి క్రూర స్వభావం ఉన్నవాళ్లు నాస్తికు, కృతజ్ఞును, చేసిన ఉపకారాన్ని మరిచిపోయేటటువంటి లక్షణం ఉన్నవారు. చేసిన ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చేయడం మాట అలా ఉంచి వీలైతే అపకారం చేసే లక్షణం ఉన్నవాడు కృతజ్ఞుని. కుబుద్ధి, మంచి బుద్ధి కాకుండా ఎప్పుడూ చెడు నిర్ణయాలు చేసుకోవడం, చెడు విషయాలు పట్టుకోవడం, చెడు పనులు చేసుకుంటూ ఉండడం, చెడ్డగా ఆలోచిస్తూ ఉండడం, ఇటువంటి బుద్ధితో కూడుకున్న వాళ్ళని వర్జింతు. పూర్వం నేను అక్కడ ఉన్నా వదిలిపెట్టి వెళ్ళిపోతాను, కాబట్టి అటువంటి ప్రదేశముల యందు నేను ఉండను. కుబుద్ధి వర్జింతు, ఇంగిలి వర్జించి ఇలుపాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు. ఇక స్త్రీల విషయంలో ఎటువంటి వారు నాకిష్టమైన వారు అన్నది లక్ష్మీదేవి చెప్తున్నది. ఇలుపాడి, ఇంటిని చక్కగా శుభ్రంగా అందంగా ఉంచుకోగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవారు. ఎంత పెద్ద ఇల్లు అన్నది కాదు, ఎంత చిన్న ఇల్లైనా ఆ ఇల్లు పొందికగా ఉంచుకోగలిగిన లక్షణం ఉన్నవారు. ఘటశుద్ధి కలిగి, ఇంట్లో వాడేటటువంటి పాత్రలన్నీ కూడా చక్కగా ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్టుగా, అంతేకాని ఎప్పుడు చూసినా ఏదో గుట్టల గుట్టల కింద ఇంగిలి పాత్రల కింద పడి ఉండకుండా ఉండేటట్టుగా చూసుకోగలిగినటువంటి వారు. మంచినీళ్లు తాగడం, ఆ ఎంగిలి పాత్ర ఎక్కడ పెట్టడం, ఇంకో పెద్ద ఆయన రావడం, అందులోనే మళ్ళీ మంచినీళ్లు తాగుతూ ఉండడం, ఆ ఎంగిలి పాత్ర ముంచుతూ ఉండడం, బిందెలో పక్కన పెడుతూ ఉండడం, ఇంటికి అతిథి వచ్చినా ఆ ఎంగిలి నీళ్లే ఇస్తూ ఉండడం, అసలు పాత్ర శుభ్రంగా ఉంచుకుందామన్న ఆలోచనే లేకపోవడం. కాబట్టి ఘటశుద్ధి లేకపోతే నేను ఉండను, కానీ పాత్ర శుభ్రంగా ఉంచుకోవడం అన్న అలవాటు, బహుశః దాని వలననే ఆరోగ్యం అంతా ఉంటుంది సుమా అని చెప్పి లక్ష్మీదేవి ఆ రోజుల్లోనే చెప్పిందేమో. ఇప్పుడు ఆ విషయాలే మనం పేరు కొద్దిగా మార్చుకుని స్వచ్ఛ భారత్ అని, పరమ భయంకరమైన రోగాలు వస్తే అస్తమానం చేతులు కడుక్కోవడమని, చేతికి సూక్ష్మక్రిములు లేకుండా రకరకాలైనటువంటి ఆ పదార్థాలని పులుముకోవడమని, ఇవన్నీ ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకుంటున్నాం. కానీ యథార్థమునకు ఆ పాత్రశుద్ధి గురించి లక్ష్మీదేవి ఎప్పుడో మాట్లాడింది. కాబట్టి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు, అటువంటి స్త్రీలంటే నాకు చాలా ఇష్టం, నేను అక్కడ ఉంటాను. వల్లభ ప్రతికూల, ఇది దాంపత్యంలో ఎవరు ఎవరికన్నా ఎక్కువ అని చెప్పడం కష్టం. ఒక్కొక్కసారి భర్త కన్నా మంచి ఆలోచన భార్యకి రావచ్చు, తప్పకుండా చెప్పవలసిందే, భర్త కూడా ఆదరించవలసిందే, అందులో దోషం ఏముంది? భార్య కన్నా ప్రేమించే వ్యక్తి, భార్య కన్నా తన యొక్క క్షేమాన్ని, యోగాన్ని, వృద్ధిని కోరుకునే వ్యక్తి ఎవరు ఉంటారు? కాబట్టి ఆమె చెప్పింది మంచి మాట, ఇది ఆచరించవలసి ఉంటుంది అంటే అంగీకరించవచ్చు. ఒకవేళ కాదు, నేనన్నది నీకు సరిగా అర్థం కాలేదు, నువ్వు చెప్పినట్టు చేస్తే ఈ ఇబ్బందులుంటాయి, నేను చెప్పినట్టు చేస్తే ఇబ్బంది ఉండదు అని భర్త పరిణతితో చెప్పినప్పుడు ఆమె కూడా వినవలసి ఉంటుంది. అంతేగాని అన్ని వేళలా నీ చెప్పింది వింటలేదు అనేటటువంటి పెంకితనం లేకుండా అవగాహన కలిగినటువంటి స్త్రీ ఎక్కడుంటుందో అటువంటి చోట నేను ఉంటాను. అంతేకాని ప్రతిదానికి భర్త మీద తిరగబడి దెబ్బలాడే లక్షణం ఉంటే అది నేను ఉండే ప్రదేశం కాదు, నేను ఇష్టపడను అని లక్ష్మీదేవి చెప్తోంది. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ప్రథమాశ్వాసంలో ఈ విషయం 285వ పద్యంలో చెప్పబడితే 285వ పద్యంలో ఉన్నటువంటి విషయాన్ని చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నాడు తప్ప ఆయన సొంతంగా సృష్టించి చెప్పిన విషయాలు కావని గమనించగలరు. కాబట్టి నేను వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మ, ఎప్పుడు ఏది మాట్లాడినా అవతల వారి మనసుకి కష్టం కలిగేటట్టుగా కఠినంగా మాట్లాడేటటువంటి స్వభావం ఉన్నటువంటి స్త్రీలున్న చోట ఉండను. అన్యమందిరగామిని, తన ఇంట తాను ఉండడం కన్నా ఎప్పుడూ ఏదో పక్కిళ్లకి వెళ్లాలనేటటువంటి విషయంలోనే సంతోషం ఉండి అన్యమందిరములకు, ఇతరుల ఇళ్లకు అదే పనిగా తిరగడం అలవాటైనటువంటి, ఏదో పనుండి ఎక్కడికన్నా వెళ్ళడం అనేది ఎవరికైనా ఉంటుంది, దాన్ని కాదు భీష్ముడు చెప్తున్నది, లక్ష్మీదేవి చెప్తున్నది. ఇక అదే పనిగా తన ఇల్లు విడిచిపెట్టి ఇతరుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉండడం. అన్యమందిరగామిని అధిక నిద్ర అయిన మానిని దొరగదు, ఎప్పుడూ పడుకుని నిద్రపోతూ ఉండడం, లేవడం అంటూ జరిగితే బహుశా ఏదో తినడానికి వాటికి అయి ఉండొచ్చు. ఎక్కువ నిద్రపోతూ
అధిక నిద్రపోకుండా ఎవరు ఉండగలరండి? సాధ్యమా? ఎవరూ ఉండలేరు. నిద్రపోవలసిందే. కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది కదూ. తప్ప అదొక అలవాటు చేసేసుకుని అదే పనిగా నిద్రపోకుండా ఉండేటటువంటి లక్షణమున్న స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటాను. కాబట్టి అధిక నిద్ర అయిన మానిని దొరగదు. అట్లా కాకుండా అధిక నిద్రకి అలవాటు పడిపోయినటువంటి స్త్రీ ఉన్న చోట నేను ఉండను. అబ్జినీ తటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ, ఎక్కడెక్కడైతే పద్మము యొక్క తూళ్లు, తామర తూడులు ఉంటాయో, అంటే తామర తూడు ఉంటుంది, తూడు మీద పువ్వులు ఉంటాయి. పద్మిని తరు, పెద్ద పెద్ద చెట్లు, చాలా పెద్ద పెద్ద చెట్లు. అసలు అటువంటి చెట్లు ఏదో 300 సంవత్సరాలు 200 సంవత్సరాలు పెరిగిన చెట్టుని చూస్తేనే మనసుకి అబ్బా అనిపిస్తుంది. అంతంత మర్రి చెట్లు అవి చూస్తుంటే మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో. కాబట్టి అటువంటి చెట్లు ఎక్కడున్నాయో అక్కడ నేను ఉంటాను. తటాక పెద్ద పెద్ద చెరువులు, వరంగల్ దగ్గర రామప్ప చెరువు అని ఉంది. అసలు ఆ చెరువు ఒడ్డున నిలబడితే చాలు, ఏమిటో ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. ఎంత ఉపకారం చేశాడరా, ఎంత చెరువు తవ్వాడరా మహానుభావుడు అనిపిస్తుంది. ఆ చెరువులు ఎక్కడుంటాయో అక్కడ నేను ఉంటాను. కాబట్టి అబ్జనీ తటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ, ఎక్కడెక్కడైతే చెట్ల సమూహాలున్నాయో, చెరువులున్నాయో, పూల తోటలు, చక్కగా పెంచబడిన పూల తోటల్లో రంగురంగుల పూలు అరవిరిసి ఉంటే పరమ సంతోషంతో నేను అక్కడ ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా నేను నివసించేటటువంటి స్థానములు. అంటే పురుషుల యందు ఏ ఉత్తమ గుణములు ఉంటే తాను ఉంటుందో చెప్పింది, పురుషుల యందు ఏ గుణములు ఉంటే తాను ఉండనో చెప్పింది. స్త్రీల యందు ఏ ఉత్తమ గుణములు ఉంటే ఉంటుందో చెప్పింది, స్త్రీల యందు ఏ గుణములు ఉంటే తాను ఉండదో చెప్పింది. సమాజమునందు ఎటువంటివి ఉంటే తాను ఉంటుందో చెప్పింది. అంటే ఇంకా ఇంతకన్నా సమగ్రంగా ఒక్క పద్యంలో చెప్పడం చాలా కష్టం. లక్ష్మీ స్థానములుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ఏ ఏ గుణములను మనం అలవరుచుకోవాలో తెలుసుకోవడానికి కూడా ఇదొక గొప్ప పాఠ్య ప్రణాళికగా పనికొస్తుంది. అంత గొప్ప విషయాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి తెలియచేశారు. తదనంతరం శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని తన వాహనంగా స్వీకరించి తత్వబోధ చేసినటువంటి విధానాన్నంతటినీ కూడా వివరించారు. వివరించిన తరువాత ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి కన్యాదానం చేసేటప్పుడు ఎట్లాంటి వరుడు కావాలి, ఎటువంటి వరుడికి కన్యాదానం చెయ్యాలి అని అడిగితే మహానుభావుడు మహాప్రాజ్ఞుడు కనుక భీష్ముడు వెంటనే ఒక ఇతిహాసాన్ని చెప్తూ ఉంటాడు. దీనికి సంబంధించి ఊహాజనితంగా చెప్పడం కాదు, ఒక ఇతిహాసమే ఉన్నది, జాగ్రత్తగా విని ధర్మరాజా చెప్తాను అని. అష్టావక్రుడు అనబడేటటువంటి ఒక బ్రహ్మచారి ఉండేవాడు. ఆయన వదాన్యుడు అనబడేటటువంటి ఒక ముని యొక్క కుమార్తె సుప్రభ అన్న పిల్లని వివాహం చేసుకోవాలి అని సంకల్పం చేసుకున్నాడు. చేసుకుని ఆ వదాన్యుడి దగ్గరికి వెళ్లి, అయా మీరు మీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయవలసింది అని అడిగాడు. అడిగితే తప్పకుండా నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని మళ్లీ అన్నాడు ఆయన. ఆ వదాన్యుడు, నువ్వు ఉత్తర దిక్కుకి ప్రయాణం చేసి వెళ్ళు. వెడితే అక్కడికి వెళ్లిన తరువాత పరమేశ్వరుణ్ణి భర్తగా పొందాలి అని పార్వతీదేవి తపస్సు చేసినటువంటి ప్రదేశం కనపడుతుంది. అది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇప్పటికీ కూడా అక్కడ ప్రమథగణాలు విహరిస్తూ ఉంటాయి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా విహారం చేయడానికి వస్తారు. అది పవిత్ర దేశము. అచ్చటు సుచుచూ గడచి చనగా నీపకాననంబు కనవచ్చు. అందు గట్టి ప్రాయమునది పుణ్యమూర్తి అమల బుద్ధి ఓర్తూ. పరమ పవిత్ర ప్రదేశం, పార్వతీ పరమేశ్వరులు ప్రమథగణాలతో కూడుకుని విహరించేటటువంటి స్థలం. దాన్ని దర్శించి నమస్కరించిన తర్వాత ఇంకా ముందుకు వెడితే అక్కడ ఒక ప్రదేశం కనపడుతుంది. ఆ ప్రదేశంలో ప్రౌఢవయస్కురాలైనటువంటి ఒక స్త్రీ నీకు కనపడుతుంది. నువ్వు ఆమెని దర్శనం చేసిరా. చేసి వచ్చిన తరువాత నీకు నా కుమార్తె అయినటువంటి ఈ పిల్లనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి ఆ వదాన్యుడు చెప్తే బయలుదేరి ఈ అష్టావక్రుడు అనబడేటటువంటి ముని, ఆ బ్రహ్మచారి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళాడు. వెళ్లి మొట్టమొదట కుబేరుడు ఈ బ్రహ్మచారిని చూశాడు. ఇంతటి తేజోవంతుడు,
పార్వతీ పరమేశ్వరుడు విహరించేటటువంటి ప్రదేశాన్ని దర్శించడం కోసం వస్తున్నాడు, ఈయనని ఆదరించాలి అని చెప్పి ఆయన గబగబా వచ్చి స్వాగతం పలికి ఉపచారములు చేసి కూర్చోబెట్టాడు. 1 సంవత్సరం పాటు కుబేరుడికి అతిథిగా ఉన్నాడు. ఉన్న తర్వాత నీకు ఏం కావాలి అని అడిగితే నీతో సంవత్సరం పాటు కలిసి ఉన్నాను అదే చాలు అని చెప్పి అక్కడ ఎన్ని రకములైనటువంటి భోగములున్నప్పటికీ కూడా మనసు చిలించకుండా ఏ కోరిక కోరకుండా బయలుదేరి పార్వతీ పరమేశ్వరుడు విహరించేటటువంటి ప్రదేశానికి వెళ్లి దర్శనం చేసి ఇంకా ముందుకు వెడితే ఆయనకి వైభవంతో ప్రకాశించేటటువంటి బంగారు మేడల వరుసలు కనపడ్డాయి. అందులో సమున్నతంగా ఒక భవనం ఉంది. ఆ భవనంలోకి వెళ్ళాడు. అక్కడ అనేక మంది స్త్రీలు కనపడ్డారు. వాళ్ళందరూ వచ్చారు, స్వాగతం పలికారు, లోపలికి తీసుకెళ్లారు. వదాన్యుడు చెప్పినట్టే అక్కడ పవిత్ర స్వరూపిణి ప్రౌఢ వయస్కురాలు అయినటువంటి ఒక స్త్రీ కనపడింది. ఈయన ఏ విధంగానైనా లౌల్యమును పొందుతాడా, ఇంద్రియ నిగ్రహమును కోల్పోతాడా, ఈయన కామపరవశుడవుతాడా అని అనేక విధములుగా పరీక్ష చేసింది. ఆమె పెట్టినటువంటి పరీక్షలన్నిటిలోనూ ఆయన గెలిచాడు. గెలిచి ఇంద్రియములను జయించినటువంటి వాడై తాను వేరొక స్త్రీని వివాహం చేసుకోవడానికి సంకల్పం చేశానని, అక్కడ ఆమె యొక్క తండ్రి తనకి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తు పెట్టుకుని ఆయన ఇంద్రియములకు వశపడకుండా లౌల్యమును పొందకుండా ఆ విషయాన్నే ప్రస్తావన చేస్తూ వస్తే ఆమె ఎంతో సంతోషించి తన నిజస్వరూపాన్ని చూపించింది. నేను ఉత్తర దిక్కుకి సంబంధించిన కాంతను, ఉత్తర దిక్కు కాంతారూపాన్ని పొందితే నేనే అని దర్శనమిచ్చి ఆశీర్వదించి నన్ను నీకు కాబోయేటటువంటి మామగారే ఇట్లా విధించాడు, నా కాబోయే అల్లుణ్ణి పరిశీలించు, యోగ్యుడు, ఇంద్రియలౌల్యము లేనివాడు, చంచలమైన మనస్సు కానివాడు అని నీ చేత నిరూపణమైతే అప్పుడు పిల్లనిస్తానన్నాడు. అందుకని ఈ కపట నాటకం జరిగింది. సంతోషంగా వెళ్లి నువ్వు అనుకున్నట్టుగా ఆమెను వివాహం చేసుకోవలసింది అని చెప్పి పంపించేస్తే ఆయన మళ్లీ తిరిగి వచ్చేశాడు. వచ్చిన తరువాత ఎంతో సంతోషంగా ఆ మామగారి దగ్గరికి వెడితే ఆయన ఏమీ తెలియనట్టుగా ఆ వదాన్యుడు అడిగాడు, ఏమి వెళ్ళావా, ఏమైంది, అసలు అక్కడ ఏం విశేషాలు చూశావు నువ్వు, నాకు చెప్పవలసింది అని అడిగాడు. నిజానికి వదాన్యుడికి అన్నీ తెలుసు, ఆయన పంపించిందేగా, ఆయన చెప్పిందే ఆ ఉత్తర దిక్కు స్త్రీకి. ఆ అష్టావక్రుడు అనబడేటటువంటి బ్రహ్మచారి అప్పుడు జరిగినటువంటి కథనంతటినీ చెప్పాడు.